శాలికౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిగాని సురేష్ అనే వ్యక్తిని పోలీసులు కొట్టినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. సురేష్ను కొట్టడం గానీ, అతని కుటుంబ సభ్యులను దూషించడం గానీ జరగలేదని స్పష్టం చేశారు. శాలికౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో గిరగాని సురేష్ అనే వ్యక్తిని పోలీసులు కొట్టినట్లు జరుగుతున్న ప్రచారంపై జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 1న రాత్రి 7 గంటలకు శాలికౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన యనమల్ల శంకర్ అనే వ్యక్తి డయల్ 100కు కాల్ చేసి గిరగాని సురేష్ మరియు అతని కుటుంబ సభ్యులు తన ఇంటిపైకి వచ్చి దాడి చేస్తున్నారని సమాచారం ఇచ్చారు. దీంతో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, విక్రమ్లు గ్రామంలోకి వెళ్తున్న సమయంలో రోడ్డుపై గిరగాని సురేష్ కనిపించగా యనమల్ల శంకర్ ఇంటి వివరాలను అడిగారు. ఆ సమయంలో మద్యమత్తులో ఉన్న సురేష్ అసభ్య పదజాలంతో మాట్లాడడంతో పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయి ఇతరుల ద్వారా శంకర్ ఇంటికి చేరుకొని వివరాలు సేకరించారు. విచారణలో గిరగాని సురేష్ కుటుంబానికి, అతని పెదనాన్న కుటుంబానికి ఇంటికి గోడ నిర్మాణం విషయంలో వివాదం ఉన్నట్లు తేలింది. ఈ విషయంలో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న సురేష్ శంకర్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగినట్లు విచారణలో తేలింది. ఇద్దరి మధ్య తోపులాట జరగగా సురేష్ కింద పడడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం సురేష్ సిమెంట్ రాయి విసరడంతో అది శంకర్ ఛాతీకి తగిలింది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం 6:30 గిరగాని సురేష్, అతని తండ్రి వెంకన్న, తల్లి నీలమ్మ, విఠల్ కలిసి శంకర్ ఇంటికి వెళ్లి అతనిని బయటకు తీసుకువచ్చి దాడి చేశారు. దీంతో యనమల్ల శంకర్ డయల్ 100కు మరోసారి కాల్ చేసి సమాచారం అందించారు. దీంతో శంకర్ను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించిన సమయంలో సురేష్ సైతం డయల్ 100కు కాల్ చేశాడు. ఈ సమాచారం ఆధారంగా కానిస్టేబుల్స్ శ్రీనివాస్, విక్రమ్లు సురేష్ నివాసానికి వెళ్లగా అక్కడ సురేష్ మరియు అతని కుటుంబ సభ్యులు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూషించారు. మద్యమత్తులో ఉన్న సురేష్ పోలీసులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా సురేష్, అతని తండ్రి వెంకన్న, విఠల్లు పోలీసుల చొక్కాలు పట్టుకుని దురుసుగా ప్రవర్తించగా సురేష్ తన చేతిలో ఉన్న కూరను పోలీసులపైకి విసిరివేశాడు. దీంతో కూరలోని కారం కానిస్టేబుళ్ల కళ్లలో పడడంతో వారు అక్కడి నుండి తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేస్తుండడంతో సురేష్, వెంకన్న, విఠల్ కలిసి రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శ్రీనివాస్ తలకు గాయమైంది. అనంతరం పోలీసులు అక్కడి నుండి సురక్షితంగా బయటపడి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ ఘటనపై ఈ నెల 2న కానిస్టేబుల్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శాలికౌరారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదే రోజు సురేష్, వెంకన్న, విఠల్ను అదుపులోకి తీసుకున్న అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నిందితులని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో శాలికౌరారం పోలీసులు గిరగాని సురేష్ను కొట్టడం గానీ లేదా అతడి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించడం కానీ జరగలేదని స్పష్టం చేశారు.